Hi all, I am Kavya, functional nutritionist coach from the Well Sense community. Welcome to the Gut Health Awareness Program. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకునే ముందు స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ అవర్ కమ్యూనిటీ. వెల్ సెన్స్ అనేది ఏ గ్రూప్ ఆఫ్ న్యూట్రిషనిస్ట్ అండ్ మెడికల్ న్యూట్రిషనిస్ట్ అండ్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి అక్రాస్ ద గ్లోబ్ పీపుల్ కి సర్వ్ చేస్తూ ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ అయ్యి ఆల్రెడీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ కి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ని రివర్స్ చేసుకోవడంలోను వెయిట్ మేనేజ్మెంట్ అండ్ సో మెనీ అదర్ ఇష్యూస్ లైక్ పీసీఓడి, థైరాయిడ్, ఇన్ఫెర్టిలిటీ, అలానే స్పోరియాసిస్ అండ్ చాలా ఇష్యూస్ లో ఈవెన్ గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడంలో చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు టుడేస్ వెబినార్ అబౌట్ గట్ హెల్త్, లెట్ మీ షేర్ ద పీపీటీ ఫర్ దిస్. గట్ హెల్త్ అనేది అసలు మనకి ఎందుకు ఇంపార్టెంట్ అండ్ ఎందుకు గట్ హెల్త్ మనం ఇంత పర్టికులర్ గా మాట్లాడుకుని కేర్ తీసుకోవాల్సి వస్తుంది అండ్ ఏ ఏ ఫ్యాక్టర్స్ మీద ఇది ఇంకా ఇంపాక్ట్ చూపిస్తుంది దాని గురించి బ్రీఫ్ గా మాట్లాడుకుందాము. తర్వాత వన్ ఆన్ వన్ ఎలా మనం డిస్కస్ చేసుకుని డైట్ ఆరల్స్ ఇంకేమైనా ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు గట్ హెల్త్ మ్యాటర్ అవుతుంది అని అంటే గట్ ని మనం సెకండ్ బ్రెయిన్ అని కూడా అని అంటాం. ఎందుకంటే గట్ ఎప్పుడైతే యాక్టివ్ గా అలర్ట్ గా హెల్దీగా ఉంటుందో మన ఓవరాల్ బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. 70% ఆఫ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ గట్ లోనే ఉంటుంది. ఎప్పుడైతే గట్ లో ఉండే బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా డామినెంట్ గా ఉంటూ గట్ ఎనర్జెటిక్ గా పనిచేస్తూ ఉంటుందో అప్పుడే మన ఓవరాల్ బాడీ బాగుంటుంది. ఇట్ కంట్రోల్స్ డైజెషన్, మూడ్, ఎనర్జీ, ఈవెన్ వెయిట్ కూడా గట్ హెల్త్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సపోజ్ గట్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇఫ్ గట్ ఈస్ అన్హ్యాపీ అది ఓవరాల్ బాడీ మొత్తం మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది ఇన్ వేరియస్ వేస్. లైక్ స్కిన్ ఇష్యూస్ రావచ్చు, మూడ్ స్పాయిల్ అవ్వచ్చు, ఇలా సో మెనీ వేస్ లో కూడా బాడీని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. కామన్ సైన్స్ ఏంటి అంటే సపోజ్ మన గట్ కానీ దెబ్బతినింది, మంచిగా పనిచేయట్లేదు అంటే ఎలా మనం కనిపెట్టొచ్చు అంటే ఫ్రీక్వెంట్ గా హెవీ బ్లోటింగ్ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ కాన్స్టిపేషన్ కానీ ఫేస్ చేస్తున్నారు అని అంటే అక్కడ మీరు అర్థం చేసుకోవాలి గట్ దేని గురించో మీకు వార్నింగ్ ఇస్తుంది, కేర్ తీసుకోండి నా కోసం అని చెప్పి అని. అలానే మీ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు కూడా లోగా ఉంటున్నా, తిన్నా కూడా ఆకలి పదే పదే వేస్తూ ఉండటం, క్రేవింగ్స్, ఫుడ్ క్రేవింగ్స్, షుగర్ క్రేవింగ్స్ ఇలా వస్తున్నాం. అలాగే బ్రెయిన్ ఫాగ్, ఎక్కువ నిద్రపోవడము, బ్రెయిన్ ఫాగ్ అనిపించడం ఇలాంటి. అలానే స్కిన్ ఇష్యూస్, చాలా మంది సోరియాసిస్ తో కూడా ఈ మధ్య కాలంలో బాధపడుతూ ఉంటున్నారు. చాలా ట్రై చేస్తారు మెడిసిన్. ఎక్స్టర్నల్ గా తీసుకునే కేర్ ఒకటైతే స్కిన్ గురించి, ఎప్పుడైతే మనకి ఇంటర్నల్ గా ప్యూర్ గా ఉంటుందో బాడీ, ఎస్పెషల్లీ గట్ హెల్త్, ఎంత హెల్దీ గట్ ఉంటే స్కిన్ కూడా అంత గ్లోయింగ్ గా హెల్దీగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. గట్ ఎప్పుడైనా ఇష్యూ వచ్చింది అని అంటే అది ఫస్ట్ రిఫ్లెక్ట్ అయ్యేది మన స్కిన్ మీదే. అలానే అది స్లీప్ క్వాలిటీ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. పూర్ స్లీప్, స్టబాన్ వెయిట్, ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నారో తెలియదు. ఈవెన్ వెయిట్ లాస్ డైట్ చేస్తున్నా కూడా చాలా మంది ఆ డైట్ క్లైంట్స్ వెయిట్ తగ్గరు. వై? బికాస్ ఆఫ్ ద పూర్ గట్ హెల్త్. వాళ్ళకి వెయిట్ రిడక్షన్ కూడా ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. అయితే ఆ, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, గట్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది అని అంటే ఈ రోజుల్లో ఒకప్పుడు లేవి ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఇన్ని రకాల వెరైటీ ఆఫ్ జంక్ ఫుడ్స్, పూడి పూడి అని చెప్పేసి ఇష్టం వచ్చింది తినేస్తూ ఉంటారు. ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ షుగర్స్, స్వీట్స్ లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్. తినడానికే ఉన్నామా, మనం వండడానికే తింటున్నామా అన్నట్టు. ఇక ఫుడీ అంటే ఫుడీ, అన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తింటున్నప్పుడు వాటిల్లో ఉపయోగించేటువంటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఇవి గట్ లో ఉండే గుడ్ బ్యాక్టీరియాని చంపేసి గట్ హెల్త్ ని నాశనం చేస్తాయి అనమాట. అట్లానే ఏ చిన్న డిసీజ్ వచ్చినా, ఫీవర్ కి కానీ చిన్న చిన్న వాటికి యాంటీబయోటిక్స్ వాడటం అండ్ కొన్నిసార్లు తప్పక వాడుతూ ఉంటాం. ఆ యాంటీబయోటిక్స్ అండ్ ఫ్రీక్వెంట్ మెడికేషన్స్, రెగ్యులర్ గా తీసుకునే మెడిసిన్ లో వాటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా గట్ హెల్త్ ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. అలానే ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోకుండా మనకి నచ్చిన ఫుడ్ అయితే తింటూ ఉంటాం చాలా సార్లు. ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తక్కువ తీసుకుంటున్నప్పుడు, ఫైబర్ ఇవ్వనప్పుడు గట్ హెల్త్ దెబ్బతింటూ ఉంటుంది. ఎందుకంటే మన గట్ కి గుడ్ బ్యాక్టీరియా కావాలి అని అంటే ఫెర్మెంటెడ్ ఫుడ్స్, ఫైబర్ అనేవి ఒక
గుడ్ బ్యాక్టీరియాకి ఫుడ్ లాంటివి అనమాట. అవి ఎప్పుడైతే తగ్గుతాయో గట్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. అలానే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నా, స్ట్రెస్ ఇంపాక్ట్ గట్ హెల్త్, గట్ హెల్త్ ఇంపాక్ట్ స్ట్రెస్, వైస్ వర్స్ అలాగా అన్నమాట. ఒకదానికొకటి కోరిలేట్ అవుతూ ఉంటాయి. స్ట్రెస్ ఉన్న గట్ హెల్త్ పాడవుతుంది, గట్ హెల్త్ పాడైనా కూడా మీకు స్ట్రెస్ అనిపిస్తుంది, మీ మూడ్ అంతా స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్ కూడా సరిగ్గా ఉండట్లేదు. సర్కేడియన్ క్లాక్ కి సాటిస్ఫై అయ్యేలాగా మీరు బాడీకి ప్రాపర్ రెస్ట్ ఇవ్వట్లేదు అని అంటే కూడా మీ గట్ హెల్త్ చాలా వర్సెన్ అవుతుంది. ఎక్కువ కూర్చుని చేసే ఉద్యోగాలు, ఆ, ఎక్కువసేపు కూర్చోవడం, అలానే తక్కువ సన్లైట్ ఉండటం, మూమెంట్ తక్కువగా ఉండటం, సెడెంటరీ లైఫ్ స్టైల్, కదలిక లేనటువంటి జీవితం, వైటమిన్ డి డెఫిషియన్సీ, ఇంకా మరెన్నో ఫ్యాక్టర్స్ కూడా గట్ హెల్త్ ని ఇంపాక్ట్ చూపిస్తాయి. అయితే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈవెన్ ఐడియల్ వెయిట్ లో లేకపోవడం, లేదా ఐడియల్ వెయిట్ లో ఉంటూ కూడా ఎక్కువ ఫ్యాట్ ప్రపోర్షన్ ని కలిగి ఉండటం బాడీలో. అంటే ఆ, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, కొంతమంది ఎక్కువ ఇండియన్స్ ఎలా అంటే మోస్ట్ ఆఫ్ దేర్ మీల్స్ కార్బోహైడ్రేట్ డామినెంట్ మీల్సే తీసుకుంటూ ఉంటాం. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయే వరకు టీ కాఫీ, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇన్ బిట్వీన్ స్నాక్స్, ఇవి అన్ని కార్బోహైడ్రేట్స్ తింటా ఉంటారు. కార్బోహైడ్రేట్స్ తిన్న ప్రతిసారి ఏమవుతుంది బాడీలో అంటే, సెల్స్ ఎనర్జీని తీసుకోవడం కోసం ఇక్కడ ఇన్సులిన్ అనేది మనకి పనిచేస్తూ ఉంటుంది. మనం ఇచ్చిన ఫుడ్ ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీగా కన్వర్ట్ చేసి అవి సెల్స్ కి అందించాలి. కానీ ఎప్పుడైతే రిపీటెడ్ గా ఓన్లీ కార్బోహైడ్రేట్ ఇస్తూ ఉంటామో బాడీకి, ఆల్రెడీ సెల్స్ ఎనర్జీతో ఫిల్ అయిపోయినాక ఐ కాంట్ టేక్ ఇట్, ఇంకా మళ్ళీ ఇస్తున్నారు, మా దగ్గర ఆల్రెడీ ఎనర్జీ ఉంది, మా వల్ల కాదు అని గివప్ చేస్తాయి. అప్పుడు ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఆ బ్లడ్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి గ్లూకోజ్ ని ఫ్యాట్ గా కన్వర్ట్ చేసి బాడీలో స్టోర్ చేస్తుంది. ఇలా స్టోర్ చేసే ప్రాసెస్ లో అది ఎక్కడ స్టోర్ చేస్తే అక్కడ ఫ్యాట్ పేరుకొని పోయి ఆ ఆర్గాన్స్ పనిచేయటం దెబ్బతింటాయి. అంటే కంప్లీట్ గా గివప్ చేస్తాయని కాదు, బట్ స్లోగా ఆ ఫంక్షనాలిటీ అనేది డిక్రీజ్ అయితూ వస్తుంది. ఆ ప్రాసెస్ లో ఇలా డిఫరెంట్ డిసీజెస్ అనేవి వస్తాయి. సపోజ్ ఆ ఫ్యాట్ కానీ ఇంటెస్టైన్స్ లో ఉందనుకోండి, న్యూట్రిషన్ మాల్ అబ్జార్ప్షన్ అని అంటాం. అంటే ఇంటెస్టైన్ లో ఫ్యాట్ అనేది ఉండిపోయి ఇంటెస్టైన్ ని న్యూట్రిషన్ అనేది ప్రాపర్ గా అబ్జర్వ్ చేసుకోవడానికి వీలు లేకుండా చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ మీరు కంప్లీట్ గా కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నారా, ఫైబర్ అండ్ ప్రోటీన్ కూడా తీసుకుంటున్నారా, ఇది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు దిస్ పీపీటీ, 6 weeks టు ఏ స్ట్రాంగ్ అండ్ హెల్దీ గట్. కనీసం మీ గట్ ని ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత స్పాయిల్ అయ్యి ఉంది గట్ అనుకోండి, ఈ గట్ ని రిపేర్ చేసుకోవాలి అని అంటే దీనికోసం మీరు వర్క్ చేయడానికి మినిమం 6 weeks పడుతుంది. రీబిల్డ్ చేసుకోవడానికి ఈ బ్యాడ్ బ్యాక్టీరియాని తగ్గించుకుంటూ అగైన్ గుడ్ బ్యాక్టీరియాని రీగ్రోత్ చేసుకుంటూ గట్ హెల్త్ ని సెట్ చేసుకోవాలంటే మీ హ్యాబిట్స్ కొన్ని మారాలి, మీ లైఫ్ స్టైల్ కొన్ని మారాలి. ఒకేసారి జంప్ చేసినట్టు వాటర్ లో ఈ రోజు ఏదో తినేసాము రేపటికి అని అంటే అవ్వదు. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్. స్లోగా హీల్ చేసుకుంటూ లోపల ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియాని స్లోగా తగ్గించుకుంటూ గుడ్ బ్యాక్టీరియాని ఎన్హాన్స్ చేసుకుంటూ మీ గురించి మీరే కేర్ తీసుకునేటువంటి ఒక నాలెడ్జ్ ని ఇక్కడ మీరు గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ప్రొవైడ్ చేయడానికి మేము ఉన్నాము, ప్రతిరోజు మీకు ట్రాక్ చేస్తూ. అయితే ఇక్కడ ఈ 6 week ఛాలెంజ్ లో ఏం చేస్తామంటే, ఫస్ట్ 1 and 2 weeks లో గట్ రీసెట్ అని అంటాం. ఆల్రెడీ గట్ లో ఏవైతే ఉన్నాయో, మీరు ఏ ఫుడ్స్ తినడం వల్ల ఇలా జరుగుతుందో వాటన్నిటిని మీ అలవాట్లని ఆ, గమనించుకుంటూ ఏ ఏ ఫుడ్స్ వల్ల మీ గట్ అప్సెట్ అవుతుంది వాటిని మీకు చెప్పడం జరుగుతుంది. సో దట్ మీరు వాటిని మార్చుకుంటూ ఆ ఫుడ్స్ ప్లేస్ లో హెల్దీ ఫుడ్స్ ని రీప్లేస్ చేయడమా, అసలు ఏది ఎక్కువ డామినెంట్ ఫ్యాక్టర్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఫస్ట్ వీటిని ఐడెంటిఫై చేసుకొని ఈ గట్ హెల్త్ ని వర్సన్ చేసేటువంటి ట్రిగ్గర్స్ ఏవి ఉన్నాయో వాటిని తీసేయడం, ఫైబర్ అండ్ రిచ్ ఫుడ్స్ ని తీసుకోవడం, అండ్ మీ బాడీ వెయిట్ కి సరిపడా వాటర్ ని తీసుకోవడం, ఇవన్నీ కూడా గైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత 3rd and 4th weeks లో గట్ బ్యాక్టీరియాని రీబిల్డ్ చేసుకోవడం. ఇప్పుడు ఆల్రెడీ మనం ఎక్స్టర్నల్ గా ఇస్తున్నటువంటి బ్యాడ్ ఫ్యాక్టర్స్ ని తగ్గించుకున్నాం ఫస్ట్ 2 weeks లో. ఇప్పుడు గుడ్ బ్యాక్టీరియాని పెంచుకోవాలి, దీనికోసమే రీబిల్డ్ ప్రోగ్రామ్. ఇందులో గట్ హెల్త్ కావాల్సినటువంటి
ప్రోబయోటిక్స్ ని యాడ్ చేసుకుంటాం. లైక్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ కానీ, బాడీకి తగినటువంటి స్లీప్ ఇవ్వటం అండ్ స్ట్రెస్ ని తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా మీతో ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. తర్వాత వీక్ 5 అండ్ 6 లో వచ్చేసరికి ఆ, ఇప్పుడు బ్యాలెన్స్ అన్నమాట. అంటే మిమ్మల్ని పర్సనల్ గా ట్రాక్ చేస్తూ ఈ రీబిల్డ్ చేసుకుంటున్నటువంటి గట్ హెల్త్ లాంగ్ టర్మ్ గా ఎలా కాపాడుకోవాలి, ఇంకా మీ బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఏంటి, ఏమేమి డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకుంటూ వీక్ 5 and 6 ని రన్ చేయడం జరుగుతుంది. ఈ 6 వీక్స్ లో కంప్లీట్ గా నార్మల్ అవుతుందా అంటే బెటర్ అయితే డెఫినెట్ గా అవుతారు. ప్రీవియస్ గా ఉన్న హెల్తీ హెల్త్ కంటే కూడా ఇప్పుడు డెఫినెట్ గా హెల్తీ అవుతారు. అండ్ దీనికోసం మీరున్నటువంటి వాట్సాప్ గ్రూప్ లో అడ్మిన్ కి రెగ్యులర్ గా టచ్ లో ఉండండి. అట్లనే అక్కడ పోస్ట్ చేస్తున్నటువంటి టిప్స్ ని ఫాలో అవ్వండి. ఇంకా పర్సనలైజ్డ్ ట్రాకింగ్ కావాలి, మీరు ఏం తింటున్నారో అని అన్నప్పుడు మీరు డైట్ స్టార్ట్ చేసుకోండి. కన్సల్టేషన్ కాల్ తీసుకొని 1-on-1 కాల్. ఆ కాల్లో మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, అండ్ మీ టైమింగ్స్ కి తగినట్టుగా మీరు స్లోగా ఒకేసారిగా ఎక్స్పెక్ట్ చేయలేదు. వీక్ బై వీక్ చేంజెస్ ని ఇంక్లూడ్ చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ బెటర్ అవుతూ వెళ్ళడం. దాన్ని బట్టి మిమ్మల్ని గైడ్ చేయటం. ఏదో ఒక చార్ట్ ఇచ్చేసామా మేము ఫాలో అవుతున్నామా అన్నట్టు కాదు. అది ఎలా అవుతుందంటే ఆ, ఒక్కసారిగా నెట్ వేసినట్టు అవుతుంది. నీళ్ళల్లో నెట్టామనుకోండి ఎలా అవుతుంది, స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే స్విమ్ చేయగలుగుతారు, లేదంటే యూ విల్ గెట్ సమ్ ప్రాబ్లమ్స్ కదా. అట్లని ఈవెన్ డైట్ లో కూడా. సో డైట్ చార్ట్ ని ఎక్స్పెక్ట్ చేసే కంటే కూడా రెగ్యులర్ ట్రాక్ తీసుకోండి. ఫుడ్ లో చేంజెస్ చేసినప్పుడు మీరు ఎలాంటి డిఫికల్టీస్ ఫీల్ అవుతున్నారు, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, సో దట్ మీ మీల్ ప్లేట్ ప్రతిరోజు ట్రాక్ చేయడము అండ్ ఏ ఏ చేంజెస్ చేయటము రెగ్యులర్ గా, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. దీన్ని పర్సనలైజ్డ్ ట్రాకింగ్ అంటాం. దీనికోసమే మన వెల్త్ సైన్స్ కమ్యూనిటీ ఆల్రెడీ ఒక మొబైల్ అప్లికేషన్ బిల్డ్ చేశారు. మీకు అటాచ్ చేసిన కోచ్ మిమ్మల్ని ప్రతిరోజు మీల్ ప్లేట్ ట్రాక్ చేయడం అండ్ వీక్లీ రివ్యూ కాల్స్ ఉంటాయి మన కమ్యూనిటీలోని మెడికల్ ప్యానల్ నుంచి. అండ్ మీకు రికమెండ్ చేసే సప్లిమెంట్స్ కానీ, ఫుడ్స్ కానీ, పర్ డే ఎంత ప్రోటీన్ ఇస్తున్నాము, ఇవన్నీ కూడా డైట్ లో మీకు డాక్టర్స్, మన టీమ్ లో ఉన్నటువంటి డాక్టర్స్ రికమెండేషన్ తో, వాళ్ళ పర్మిషన్ తోనే మూవ్ ఆన్ అవటం జరుగుతుంది. సో దట్ యు ఆర్ కంప్లీట్లీ ఇన్ సేఫ్ హ్యాండ్స్. వన్స్ యు ఆర్ ఇన్ టు ద అప్లికేషన్, మీరు కమ్యూనిటీలోకి వన్స్ స్టెప్ ఇన్ అయ్యారు అంటే మీరు ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ని డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సపోజ్ యూ ఆర్ అబౌట్ టు స్టార్ట్ ద డైట్ అనుకోండి. మీరు డైట్ ని స్టార్ట్ చేసుకుని ఇంకా నీట్ గా పర్సనలైజ్డ్ ట్రాకింగ్ తో రోజు ఏమేమి తింటున్నారు, ఎలా ఫాలో అవుతున్నారు, ఇలా గట్ హెల్త్, గట్ రీబిల్ట్ ని చేసుకోవడానికి ఇక్కడ ఏం కావాలి, బేసిక్ అసెస్మెంట్ అంటే సపోజ్ యు ఆర్ అబౌట్ టు ఫాలో ద డైట్ అన్నప్పుడు ఇక్కడ హెల్త్ కి 4 పిల్లర్స్ ఆఫ్ ద ఆప్టిమల్ హెల్త్ అంటాం. అంటే మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ రెండు కూడా ఇంపార్టెంట్. చాలా ట్రై చేసాము, వర్క్ అవుతుందా, ఇలాగా అసలు ఉండొద్దు. ఇది నేను ఒక్కదాని కాదు, నా వెనకాల ఉన్నటువంటి సీనియర్ కోచెస్ కానీ, మెడికల్ న్యూట్రిషనిస్ట్ లో చాలా మంది ఉంటారు. మీకు ఎనీ ఇష్యూ వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. ప్రతిరోజు మీకు రెగ్యులర్ ట్రాకింగ్ అనేది ఉంటుంది. సో నమ్మకం ఉంచండి, స్టార్ట్ చేయండి. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ని కలిగి ఉండండి. నా హెల్త్ కోసం నేను కమిట్ అయి చేస్తున్నాను, చేస్తాను, హెల్దీగా ఉంటాను అని మీరు స్ట్రాంగ్ గా డిసైడ్ అవ్వండి. డెసిషన్ తీసుకొని స్టెప్ ఇన్ అవ్వండి. తర్వాత మీ బాడీకి కావాల్సిన అడిక్వేట్ రెస్ట్ ని కూడా మీరు ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు 8 hours స్లీప్, అది కూడా ఏ టైంలో అంటే ఆ టైంలోనా, నాట్ ఎట్ ఆల్. స్లీప్ అవర్స్ కూడా సర్కాడియన్ క్లాక్ కి సింక్ అయ్యేలాగా, అంటే నైట్ 10 to మార్నింగ్ 5 or 6, ఈ డ్యూరేషన్ లో ఈ టైంలో వచ్చేలాగా మీ స్లీప్ అవర్స్ అనేవి ఉండేలా చూసుకోండి. తర్వాత ఫిజికల్ హెల్త్, ఎక్సర్సైజెస్ కూడా మన బాడీకి ఒక మంచి యాక్టివ్నెస్ ని ఇస్తాయి అన్నమాట. మీ బాడీ మెటబాలిజం ని ఇంక్రీజ్ చేస్తాయి. సో దట్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద న్యూట్రిషన్ కూడా బాగుంటుంది. అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ గురించి వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ కంప్లీట్లీ. మీరున్న బాడీ వెయిట్ ని బట్టి బిఎంఐ చెక్ చేస్తాం కదా, అక్కడ కూడా మళ్ళీ BMI లో కూడా ఎంత ఫ్యాట్ ఉన్నారు, ఎంత మజిల్ ఉంది, అండ్ ఇంకేదన్నా డెఫిషియన్సీస్ ఉన్నాయో ఇవన్నీ చెక్ చేసుకుంటూ 1-on-1 మీకు ఏ ఫుడ్స్ చెప్పాలి, ఏ సప్లిమెంట్స్ ఇవ్వాలి, ఎప్పుడు ఏం మారుస్తూ ఉండాలి, ఇవన్నీ చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. లిపిడ్ ప్రొఫైల్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఈవెన్ ఇంటెస్టైన్ లో మీకు ఫ్యాట్ ఉన్నా మాల్ న్యూట్రిషన్
జరుగుతుంది, న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ ప్రాపర్ గా ఉండదు. సో దట్ మీ బాడీలో అసలు లిపిడ్ ఎలా ఉన్నాయి, దానికోసం లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేస్తాము. ఎల్డిఎల్స్ అండ్ హెచ్డిఎల్స్ అండ్ విఎల్డిఎల్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుకుంటూ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించుకునే ఆ, రీతిలో మన డైట్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. హెచ్బిఏవన్సి అంటే గత 3 నెలలుగా మీ బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్, దీన్ని యావరేజ్ అంటాం. హెచ్బిఏవన్సి చెక్ చేస్తాము. ఎందుకంటే చాలా మంది చూసుకోవట్లేదు, దే ఆర్ ఇంటూ ప్రీ డయాబెటిక్ ఆర్ డయాబెటిక్ టిల్ ఈ టెస్ట్లకు వెళ్లే వరకు. ఎందుకంటే ఒక్కసారిగా రాదండి డయాబెటీస్ కూడా. గత 10 సంవత్సరాల నుంచి మనం తీసుకుంటున్న ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సెస్ షుగర్స్ మన డయాబెటిక్స్ లోకి నెట్టేస్తాయి. సో ఎప్పుడు కూడా ముందుగానే చెక్ చేసుకుంటూ ప్రతి 6 నెలలకు ఒకసారి కనీసం బ్లడ్ టెస్ట్లు తీసుకుంటూ బాడీకి తగిన న్యూట్రియంట్స్ ని ఇచ్చుకుంటూ మన హెల్త్ ని దీర్ఘకాలికంగా కాపాడుకోవాలి. థైరాయిడ్ ఉన్నా కూడా ఏంటంటే వీళ్ళ మెటబాలిజం సివియర్ గా ఉండటమో లేదా అండర్ మెటబాలిజం ఉండటం ఇలా జరుగుతూ ఉంటుంది. హెమోగ్లోబిన్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళ హెల్త్ సరిగా ఉండదు. అలానే క్రియేటినైన్ చెక్ చేస్తాం. ఎందుకంటే ఆ, మీ బాడీ వెయిట్ కి సరిపడా ప్రోటీన్ ఇవ్వచ్చా, తక్కువ ఇవ్వాలా, అండ్ మీ లైఫ్ స్టైల్ ని బట్టి మీకు ఎంత ప్రోటీన్ ఇవ్వాలి, కిడ్నీ ఫంక్షనాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసి మీకు ప్రోటీన్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఏ ప్రోటీన్ బెటర్, ఇవన్నీ అన్నమాట. అట్లనే వైటమిన్ డి, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. వైటమిన్ డి అనేది మీకు ఇమ్యూనిటీ అండ్ ఓవరాల్ హెల్త్ రెగ్యులేషన్ లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. డి డెఫిషియన్సీ పెట్టుకొని మీరు రిమైనింగ్ న్యూట్రియంట్స్ ఎంత బాగా తీసుకున్నా, మేము హెల్తీ ఫుడ్ తింటున్నాము ఓకే అనుకుంటున్నా కూడా అది ఎక్కువ కాలం సస్టైన్ అవ్వదు అనమాట. సో మీకున్నటువంటి ప్రతి న్యూట్రియంట్ బాడీలో చాలా ఇంపార్టెంట్. ఏ డెఫిషియన్సీ లేకుండా హెల్త్ గురించి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ వెబినార్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే మీరు ఉన్నటువంటి గ్రూప్ అడ్మిన్ ని, మిమ్మల్ని ఇక్కడికి ఎవరైతే ఇన్వైట్ చేశారో ఈ వెబినార్ లింక్ ఇచ్చిన వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ స్టెప్స్ ఏం కావాలి అనేది, లైక్ బ్లడ్ టెస్ట్లు బుక్ చేసుకోవడం, లేదన్నా హెల్ప్ కావాలన్నా మీ నియర్ బై ల్యాబ్స్ లో, దానికి కూడా మన కమ్యూనిటీ ఎప్పుడు మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఇట్స్ లైక్ అరౌండ్ 1500 2000 ఈ రేంజ్ లోనే ఉంటాయి. దానికంటే ఎక్కువ ఎవరైనా అడుగుతున్నారంటే ఒకసారి మీరు హెల్ప్ తీసుకోవడం బెటర్. లేదా మీ దగ్గరలో మీ అవైలబిలిటీలో ఎవరైనా చేస్తారంటే చేయించుకోండి. సపోజ్ ఇంకా తక్కువ అవుతున్నా, ఆల్రెడీ మీరు వర్క్ చేసేటువంటి ఆఫీస్ లో ఫీజు ఇస్తున్నారు యాన్యువల్ చెకప్స్ అంటే, దట్ ఈస్ ఆల్సో బెటర్. సో ఇవన్నీ కేవలం డైట్ కోసమనే కాదు, రెగ్యులర్ చెక్ చేసుకోవడం కూడా చాలా మంచిది. ఇవన్నీ చెక్ చేసి తర్వాత మీకు డైట్ సజెస్ట్ చేయడం, ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకుంటే మీరు కూడా ఎఫెక్టివ్ రిజల్ట్ ని చూడగలుగుతారు. టిప్స్ కొంతవరకు హెల్ప్ అవుతాయి, మారుస్తారు. బట్ ఎట్లయితే మీరు కంప్లీట్ గా, ఇఫ్ యూఆర్ ఇన్ టు పర్సనలైజ్డ్ ట్రాకింగ్, అది మీకు కంప్లీట్ రిజల్ట్ ని ఇవ్వగలుగుతుంది. ఇంకా బెటర్ హెల్త్ ని మీరు చూసుకోగలుగుతారు. ఇదనమాట. అండ్ వన్స్ మీరు ఎన్రోల్ చేసుకున్నాక, మీ డైట్ కావాల్సిన అన్ని మీరు రెడీ చేసుకున్నాక యాప్ ట్రాకింగ్ కోసం యాప్ లింక్ ని తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండ్ హోప్ ఐ have added some value to your time. See you.